హలో గాయ్స్, ఈశ్వర్ డైలీ ఓల్గా ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము ఒక స్పెషల్ వర్క్ కోసం కుసా అనే గ్రామానికి వచ్చాం. ఎలక్ట్రికల్ పైప్ లైనింగ్ వర్క్. కానీ ఈ వర్క్ ఇచ్చింది ఎవరో తెలుసా? మాకు రిలేటివ్స్. వాళ్ళు మా ఊరికి వచ్చినప్పుడు మేము ఈ వర్క్ చేస్తుంటామని తెలుసుకొని ఈ వర్క్ మా వాళ్ళే చెయ్యాలి అని సూటిగా మమ్మల్ని పిలిచారు. ఇదేనండి మా వదిన వాళ్ళ పాక. వచ్చిన వెంటనే వాళ్ళ మాటలు, ఆప్యాయత నిజంగా బాగా నచ్చింది. ఇదిగోండి కనిపించేదే కుసా గ్రామం. ఇలాంటి కొండ ప్రాంతాలలో ఆ గ్రామంలో ఉన్న ఆ గ్రామ ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత మనసుని హత్తుకుంటాయి. వాళ్ళు మనసు నుంచి మాట్లాడతారు. ఫేక్, నటింపు, నకిలీ అనే పదాలు ఉండవు. మనుషుల్ని గౌరవంగా చూస్తారు. మన వాళ్ళు అన్న భావం ఎక్కువ. ప్రేమ చూపటానికి మాటలు అవసరం లేదు. వాళ్ళు చూపించే పనుల్లోనే తెలిసిపోతుంది. గైస్, ఇదేనండి మా వదిన వాళ్ళు అయితే పైప్ లైనింగ్ కోసం అయితే వచ్చాము. వచ్చిన వెంటనే మా బ్రదర్ అయితే అన్ని రూములకు మార్కింగ్ అయితే ఇచ్చేసాడు. అలాగే లిస్ట్ కూడా రాసుకున్నాడు. ఇప్పుడు మెటీరియల్ కొనడానికి కురుపం బయలుదేరుతున్నాము. త్రీవే జంక్షన్. ఇది రేగడికి వెళ్తుంది గైస్, ఇది కురుపంకి. గైస్, త్రీవే జంక్షన్. ఇటు వెళ్తే లక్ష్మీపురం వస్తుంది, ఇటు వెళ్తే కురుపం. ఇప్పుడు మనం కురుపం చేరుకున్నామండి. ఇదే కేఎంబి ఏజెన్సీ ఎలక్ట్రానిక్ షాప్. ఇక్కడైతే ఎలక్ట్రికల్ మెటీరియల్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్లంబింగ్, పెయింటింగ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కావాలన్నా ఒకే చోట దొరుకుతుంది. ఎల్ బ్యాండ్స్ 15. మెటల్ బాక్స్ 8 mm. ఎల్ బ్యాండ్లు 15. 1 inch పైప్ 12. 8 mm metal box 4. 4 mm ఒకటి, 3 mm రెండు, 6 వే MCB. మెటీరియల్ అన్నీ తీసుకున్నాం. ఇక కుసా గ్రామానికి తిరిగి వెళ్తున్నాం. గ్రామానికి వచ్చేసరికి 4:30 అయింది. వరకు రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే బీభత్సంగా చలి ఉంటుంది. వచ్చిన వెంటనే మరలా మా గ్రామానికి ప్రయాణం కొనసాగించాం. మరుసటి రోజు ఉదయం వచ్చేసరికి నేరుగా వర్క్ స్టార్ట్ చేశాం. ఎలక్ట్రికల్ పని అనగానే గోడలను కట్ చేయడం, చిప్పింగ్ మిషన్ తో కొట్టడం వింటే సింపుల్ గా అనిపిస్తుంది. కానీ చేసే సమయంలోనే కష్టం ఏంటో మాకు మాత్రమే తెలుస్తుంది. కటింగ్ చేసేటప్పుడు చాలా డస్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఆ డస్ట్ లో గోడల్లో ఉండే లైన్లు కూడా కనిపించవు. ఓపెన్ ఏరియాలో కట్ చేస్తే అంతగా ఇబ్బంది ఉండదు. కానీ రూమ్లో అయితే ఆ డస్ట్ బయటికి పోదు, మనకే కనిపించదు. కళ్ళకి, ముఖానికి, ముక్కుకు ఆ డస్ట్ అంతా పడుతుంది. ఒక్కోసారి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయినా పని ప్రయత్నం ఆగదు. ఎందుకంటే ఇది మా పని. ఒకరు మమ్మల్ని నమ్మి పని ఇచ్చారంటే ఆ పనిని ఎన్ని ఇబ్బందులు పడినా కానీ కొంచెం లేట్ అయినా ఆ పనిని పూర్తి చేసే తీరుతాము.
కొంచెం బ్రేక్ కోసం బయటకు వచ్చేసరికి ప్రశాంతంగా ఉంది. ఈ గ్రామం అందం మాటల్లో చెప్పలేము. ఈ నీళ్ళు ట్యాంక్ పైకి ఎక్కి చూస్తే గ్రామం మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మనం ట్యాంక్ పైకి అయితే వచ్చాము. చూడండి, గ్రామం చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉందంట. బట్ ఈరోజు టైం చాలక వెళ్ళలేకపోయాము, లేదంటే అక్కడ కూడా షూట్ చేసి మీకు చూపించే వాళ్ళం. ఈ గ్యాప్లో లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా మా పనిలోకి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ అన్ని రూములు కంప్లీట్ అయిపోయినాయి. ఇదే లాస్ట్ రూమ్. ఇంకొక హాఫ్ అన్ అవర్ కొడితే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక నా సెక్షన్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బ్రదర్ది మాత్రమే ఉంది. ఇంకా పైప్ లైనింగ్ ప్రతి రూము ఇంకా చేసుకుంటూ వస్తున్నాడు. గైస్, మీకు ఏమైనా ఎలక్ట్రికల్ పైప్ లైనింగ్ లేదా హౌస్ వైరింగ్ ఏదైనా చేయించుకోవాలంటే మా చేత డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? చివరికి మా పని మొత్తం ఫినిష్ అయింది. పైప్ లైనింగ్, కటింగ్, చిప్పింగ్ అన్నీ సెట్ చేయడం అయితే జరిగింది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 4 రూమ్లు ఉన్నాయి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి మా వాడకం ఎలాగా ఉందో. హాయ్ చెప్పండి రా. ఈ గుడ్డోళ్ళు అయితే మామూలుగా లేరు, అందరూ హుషారుగా ఉన్నారు. నా లాంటి వర్కర్ లైఫ్లో పడే కష్టాలు, గ్రామాల్లో చేసే పనులు, ప్రతిరోజు జరిగే అనుభవాలు అన్నీ మీతో పంచుకోవడం నా ఛానల్కి స్పెషల్. ఈ వీడియోను చివరి వరకు చూసావంటే నా కష్టాన్ని చూసి ఒక లైక్ కొట్టకుండా వెళ్ళవు. థ్యాంక్ యూ గైస్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మా ఊరికైతే వెళ్ళిపోతున్నాం. ఇక కొత్త వీడియోతో కలుస్తా. బాయ్.